ఇప్పుడు మనకి ఏదైనా సెగ్మెంట్‌లోనో అంటే ఒక అరే ఇచ్చి, ఆ అరేలో ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 ఇలా ఒక ఎలిమెంట్స్ ఉండి, నాకు సెట్ అయిన సెగ్మెంట్‌లో అంటే ఏ3 నుంచి ఒక ఏ100, ఇది ఒక 600 అనుకుంటే 600 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే, ఏ3 నుంచి ఏ100 అనే సెగ్మెంట్లో నాకు లీస్ట్ ఎలిమెంట్ అంటే మినిమం ఎలిమెంట్ అయినా, లేదంటే మ్యాక్సిమం ఎలిమెంట్ అయినా, లేదంటే ఈ సెగ్మెంట్లో ఉన్న ఎలిమెంట్స్లో జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నా, జస్ట్ నాకు ఈ సెగ్మెంట్లో ఉన్న వాల్యూస్ నుంచి నాకు కావాలి, ఇలా క్వారీస్ వస్తున్నాయి అనుకోండి. వాడు ఏ ఏ ఏ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. లొకేషన్ 3 నుంచి లొకేషన్ 100 అని ఇప్పుడు చెప్పాను కదా, అలా లొకేషన్ 9 నుంచి లొకేషన్ 1000 అని. సెట్ అయిన సెగ్మెంట్లో ఉన్న దానికి నాకు సెట్ అయిన ఆపరేషన్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్కి మనం ఏం చేయాలి? ఇలా అరేస్లో స్టోర్ చేసుకుంటే మనము ఒక దాంట్లో మనకి ఏ3 నుంచి ఏ100కి జీసీడీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఏ3 నుంచి ఏ100లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనే మెథడ్ వేసి ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే ఏ3 నుంచి ఏ100కి మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఏ3 నుంచి ఏ100లో ఉన్న మినిమం ఎలిమెంట్స్ అన్ని ఒక ప్రతి ఎలిమెంట్కి వెళ్తూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం సెగ్మెంట్ ఎంత లెంత్ ఉంటే అంత టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆడిచ్చిన ఆపరేషన్ బట్టి మినిమం అంటే మనకు పెద్ద టైం అవ్వదు, కానీ జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ జీసీడీ ఆపరేషన్ కొద్ది టైం పడుతుంది ప్రతిసారి. సో మనం ఒక స్ట్రక్చర్ వేలో స్టోర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు, ఒకవేళ యూజ్ కేసెస్ ఎప్పుడు మినిమం ఎలిమెంట్ అన్నాడు అనుకో, మినిమం ఎలిమెంట్కి ఒక స్ట్రక్చర్ స్టోర్ చేసుకుంటాం. ఒక మ్యాక్సిమం ఎలిమెంట్స్ అంటే వాడు ఎప్పుడు మనకి ఒక ఈ సెగ్మెంట్ నుంచి నాకు మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ కావాలి అలా అన్నాడు అనుకోండి, దానికి ఒక స్ట్రక్చర్ స్టోర్ చేసుకుంటాం. అంటే మనకి కండిషన్ బట్టి ఒక్కొక్క స్ట్రక్చర్ స్టోర్ అయ్యి ఉంటాయి. మినిమం ఎలిమెంట్స్కి ఒక స్ట్రక్చరు, మ్యాక్సిమం ఎలిమెంట్స్కి ఒక స్ట్రక్చరు, జీసీడీకి ఒక స్ట్రక్చరు, ఎల్సిఎంకి ఒక స్ట్రక్చరు, ఇలా ఏ ఆపరేషన్ ఇస్తే అలా యూజ్ కేస్లో. సో ఇలా మనకి ఇచ్చిన కండిషన్ బట్టి ఒక స్ట్రక్చర్ స్టోర్ చేసుకుంటాం. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి కొద్ది ఫాస్టెస్ట్ వేలో వాడికి మినిమం ఎలిమెంట్ మనం ఇవ్వచ్చు, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఆ సెగ్మెంట్ యొక్క లెంత్ ఒక 1000 ఉందనుకోండి, 1000 ఎలిమెంట్స్కి మనం వెళ్ళి ఫైండ్ అవుట్ చేయడం అనేది 1000 ఎలిమెంట్స్కి అన్నిటినీ ఇలా కంపేర్ చేస్తూ మినిమం ఎలిమెంట్ ఏది అని ఫైండ్ అవుట్ చేసే బదులు ముందే మనం ఒక స్ట్రక్చర్ స్టోర్ చేసుకుంటే ఆ స్ట్రక్చర్ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉంటే మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఒక చిన్న అరే సెగ్మెంట్ ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఈ 4 ఎలిమెంట్స్ ఉన్న ఒక కంప్లీట్ అరే ఉంటే, దీన్ని నాకు ఎవరైనా ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేది ఒక సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయి, లేదంటే సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ లాస్ట్ పొజిషన్ అంటే ఏ2 నుంచి ఏ3 ఇందులో మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయి, లేదంటే సెకండ్ పొజిషన్ నుంచి 4th ఎలిమెంట్ ఈ సెగ్మెంట్లో ఉన్న మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయి, ఇలా అన్నప్పుడు మనం ఒక వేలో స్టోర్ చేసుకుంటే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కదా. అంటే అవి ఏంటంటే రాదర్ దెన్ ఓన్లీ స్టోరింగ్ ద ఎలిమెంట్స్, మనం ఇనిషియల్గా వాడు ఏ ఆపరేషన్ అడుగుతుందో మనకు ముందే తెలుసు కాబట్టి, సపోజ్ మినిమం అనుకుంటే ఏ1 ఏ2లో మినిమం అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. మినిమం ఆఫ్ ఏ1 అండ్ ఏ2, మినిమం ఆఫ్ 1 నుంచి 2 వరకు ఉన్నది. ఇక్కడ మినిమం ఆఫ్ 3 నుంచి 4కు ఉన్నది స్టోర్ చేసుకుంటాం. దీని టాప్లో ఈ రెండిట్లో మినిమం స్టోర్ చేసుకుంటాం. నథింగ్ బట్ 1 నుంచి 4లో ఉన్న మినిమం ఎలిమెంటే కదా, ఓకేనా? సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే మినిమం అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు 1 నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరిలో మినిమం ఎలిమెంట్, వీళ్ళిద్దరిలో మినిమం ఎలిమెంట్కి 6 మినిమం ఫైండ్ అవుట్ చేసిన వచ్చే ఎలిమెంట్ నథింగ్ బట్ ఈ మొత్తం సెట్లో ఉన్న మినిమం ఎలిమెంట్. ఇలా అయ్యే ఆపరేషన్స్ ఏమున్నాయో అంటే మినిమం కానీ, మ్యాక్సిమం కానీ, జీసీడీ కానీ, అంటే ఇప్పుడు జీసీడీ కూడా అంతే కదా. ఈ సెగ్మెంట్కి జీసీడీ ఎంత అయితే
ఈ హోల్ సెగ్మెంట్ జీసీడీ ఎంత అంటే ఈ వచ్చిన 2 ఆన్సర్లకి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆపరేషన్స్ మాత్రమే, అంటే మినిమము, మ్యాక్సిమము, జీసీడీ, ఇంకేమైనా అవుతాయా, అవ్వకపోయింది ఏదైనా ఆలోచిద్దాం. ఇప్పుడు సపోజ్కి అవ్వకపోయింది ఏముంటుంది, అవ్వకపోయింది ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు. కానీ ఇలా మనకి ఇలా అవ్వగలిగేవేనా ఉంటే మనం ఈ వేలో స్టోర్ చేసుకుంటే మనకి ఇప్పుడు వాడు ఏమడిగినా సరే, ఇప్పుడు నాకు 1 and 2 అనే సెగ్మెంట్, 1 నుంచి 2 వరకు ఉన్న సెగ్మెంట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మన ఆ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, వాడికి వెంటనే ఇచ్చేస్తాం. 1 నుంచి 4 కావాలన్నా ఉంది, 3 నుంచి 4 కావాలన్నా ఉంది. ఒకవేళ వాడు 1 నుంచి 3 కావాలన్నాడు అనుకో, అంటే ఈ సెగ్మెంట్ కావాలన్నాడు అనుకో, మన దగ్గర 1 నుంచి 2 ఉంది, ఓకేనా, ఓన్లీ 3 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఇది కూడా మన స్టోరేజ్లో ఉంది కదా. సో ఈ రెండిట్లో మినిమం అనేది ఒక చిన్న ఆపరేషన్ చేసి ఫైండ్ అవుట్ వాడికి ఇచ్చేస్తుంటాం. అంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇలా స్టోర్ చేసుకుంటే. సో ఈ విధంగా స్టోర్ చేసుకుని మనం ఫిక్స్ అయిపోయాం మనము. సో ఈ విధంగా స్టోర్ చేయడానికి మనము ఫస్ట్ ఈ స్ట్రక్చర్ చూడగానే మనకు ఒకటే అర్థమవుతుంది, ఏంటి, నోట్స్లో స్టోర్ చేసుకొని, ఓకేనా, నోట్స్లో స్టోర్ చేసుకొని మనకి నోట్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది కదా అని మనకు ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు నోట్స్లో స్టోర్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఒక ప్రాపర్గా అప్లై చేసుకుంటే ఒక ట్రీ స్ట్రక్చర్ అనేది నేమ్ ఇచ్చుకుందాం, ఓకేనా. ట్రీ అనుకుంటే వీడి చైల్డ్ వీళ్ళిద్దరు, ఓకేనా. సో మనం ఫిజికల్ మెమొరీ ఒక ర్యాము లేదో ఒకటి అంటారు కదా, ఆ మెమొరీ ఇలా ఉందనుకుంటే నోట్స్లో స్టోర్ చేస్తే ఏం చేస్తాం, ఇందులో ఇక్కడ మనం ఏ వాల్యూ స్టోర్ చేస్తామో అది ఇక్కడ ఒక స్పేస్ అలోకేట్ చేస్తాము. 1 2 3 4 5 6 7 అలా 7 స్పేస్ అలోకేట్ అవుతాయి, ఓకేనా. ఈ 7 స్పేసెస్ ర్యాండమ్ లొకేషన్స్లో అలోకేట్ చేస్తాము, ఓకేనా. కానీ మనకి ఈ స్పేస్కి ఉన్న రిలేషను, ఈ స్పేస్కి ఉన్న రిలేషన్ డిఫరెంట్. ఎందుకు, ఇది జస్ట్ నౌ చైల్డ్ వీడు గ్రాండ్ చైల్డ్ వీడు. కాబట్టి మనం ప్రతి స్పేస్లో వాళ్ళ చైల్డ్ లొకేషన్లు, అంటే లెఫ్ట్ చైల్డ్ లొకేషన్, రైట్ చైల్డ్ లొకేషన్, అట్ ది సేమ్ టైం వాడి పేరెంట్ లొకేషను. అంటే ఈ నోడ్లో మనం మొత్తం యాక్చువల్ వాల్యూ ఒకటి, వాళ్ళిద్దరు చైల్డ్స్ లొకేషన్ ఒకటి, వాడి పేరెంట్ లొకేషన్ ఒకటి, 4 వాల్యూ స్టోర్ చేయాల్సి వస్తుంది. ఏంటి, నోట్స్లో స్టోర్ చేసుకొని ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని స్టిల్ మనం హోల్డ్ చేయాలంటే మనం ఒక స్పేస్లో 4 వాల్యూ స్టోర్ చేస్తే కానీ మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మన మెమొరీలో స్టోరేజ్ అనేది అవ్వదు. సో ఇప్పుడు స్టోరేజ్ అనేది మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్టోర్ చేయడానికి ఎక్స్ట్రా స్పేస్ మనకు కావాల్సి వస్తుంది. ఒక్క వాల్యూ స్టోర్ చేయాలంటే పెద్ద స్పేస్ ఏం అవసరం లేదు, ఎంత వాల్యూస్కి కావాలి అంతే. సో దీన్ని ఏదైనా మిటిగేట్ చేసే విధంగా మనకి ఏదైనా ఐడియా ఉందా అంటే ఒక ఐడియా ఉంది. ఏంటంటే మనం ఒక ప్యాటర్న్ అప్లై చేస్తే 1 2 3 2 ఇలా 4 5 6 7 ఈ ప్యాటర్న్ చూసుకుంటే 1కి 2కి 1కి 3కి, అంటే 1కి 2కి ఉన్న రిలేషను, 1కి 2కి ఉన్న 1కి 4కి ఉన్న రిలేషను డిఫరెంట్ అని మీకు కింద చెప్పాను. కానీ 1కి 2కి ఎప్పుడు జస్ట్ చైల్డ్ అనేవాడు 2 టైమ్స్ ఉంటున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ చైల్డ్లో లెఫ్ట్ 1 అనేవాడు 2 టైమ్స్ ఉంటున్నాడు, రైట్ 1 అనేవాడు 2 టైమ్స్ +1 ఉంటున్నాడు. కాబట్టి మీరు ఈ ట్రీ అనేది ఒక 1000 ఎలిమెంట్స్కైనా ఇలా డ్రా చేస్తే పేరెంట్ యొక్క లెఫ్ట్ చైల్డ్ దానికి 2 టైమ్స్ ఉంటున్నాడు ఈ ప్యాటర్న్లో, రైట్ చైల్డ్ 2 టైమ్స్ +1 ఉంటున్నాడు. సో మనకి ఇప్పుడు 4కి చిల్డ్రన్ ఎవడంటే 4 × 2
4 into 2 plus 1. ఒకవేళ 9కి పేరెంట్ ఎవడంటే 9/2. మనం అంటే 9/2 రిమైండర్ వదిలేస్తుంటే 4 వస్తుంది. 8/2 రిమైండర్ వదిలేస్తే 4 వస్తుంది. అంటే చిల్డ్రన్కి పేరెంట్ లొకేషన్ తెలియవసరం లేదు మనం ఇలా నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటే. అంటే ఇండైరెక్ట్ నేమ్ అంటున్నా అంటే ఫర్ సపోజ్ మనకి ఈ 1 అనేది ఒక మెమరీ, ఇప్పుడు సేమ్ ఇందాక ఫిజికల్ మెమరీలో ఈ 1 అనేది ఒక ఫిజికల్ లొకేషన్ని రిప్రజెంట్ చేసి లొకేషన్ అనుకుంటే, ఈ 2 అనేది ఫిజికల్ లొకేషన్ రిప్రజెంట్ చేసుకుంటే ఇంకెక్కడో, సపోజ్ లెట్స్ సే 3 అనేది ఇంకెక్కడో, 4 అనేది ఇంకెక్కడో. ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి వీడి యొక్క 2 చిల్డ్రన్స్ నాకు కావాలంటే వీడి దగ్గర 2 and 3 యొక్క లొకేషన్ అడ్రస్లో అవసరం లేదు. ఎందుకంటే ఆ అడ్రస్లో ఆర్ నథింగ్ బట్ ఇంటూ 2 + 1 అనే విధంగా మనం ఒకవేళ సెట్ చేయగలిగితే మనకి వాల్యూ ఇట్ సెల్ఫ్ అనేది చాలు. వాల్యూతో పాటు వాళ్ళ చిల్డ్రన్ అడ్రస్లు, పేరెంట్ అడ్రస్లు అవసరం లేదు అని నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈ విధంగా మనము ఏదైనా కొత్త క్రియేట్ చేయాలా, ఆల్రెడీ ఏదైనా ఉందా మన దగ్గర అనుకుంటే అప్పుడే మనకి అర్థమయ్యేది ఏంటంటే అరే అనేది యాక్చువల్ మనం అరే అని ఎప్పుడైతే ఏ లాంగ్వేజ్లో అయినా కాల్ చేయగానే ఆ అరే ఏమవుతుందంటే ఉన్న ఫిజికల్ మెమరీలో ఒక సెర్టెన్ బ్లాక్ను ఆక్యుపై చేసేస్తుంది. నువ్వు 8 ఎలిమెంట్స్ కన్నావు అనుకో, 8 ఎలిమెంట్స్ ఒకే దగ్గర నీకు ఎలాకేట్ అయిపోతాయి, వేరే అడ్రస్లు ఎలాకేట్ అవ్వవు. ఇప్పుడు సపోజ్ 8 ఎలిమెంట్స్ అన్నాను అనుకోండి, నేను 8 ఎలిమెంట్స్ అంటే అదేం చేస్తుంది, 8 బ్లాక్స్ని ఎలాకేట్ చేసుకుంటుంది. 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఎలాకేట్ అయిపోతాయి. మనము 0 బేస్డ్ ఇండెక్స్ ఉంటుంది, 1 బేస్డ్ ఇండెక్స్ ఉంటుంది. సపోజ్ 1 బేస్డ్ ఇండెక్స్ అనుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇండెక్స్లో ఈ స్పేస్లో ఎలాకేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమున్నాయో మనకి ఇక్కడ ఈ ట్రీని మనం బిల్డ్ చేశాక వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ, ఇవి ఈ 1 అంటే ఈ 1లో ఈ మినిమం 1,4 ఇక్కడ స్టోర్ చేసుకొని, 2లో మినిమం 1,2, 3లో మినిమం ఆఫ్ 3,4, 4లో A1, 5లో A2, 6లో A3, 7లో A4 వాల్యూ స్టోర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇందులో స్టోరేజ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈ ట్రీ యొక్క రిప్రజెంటేషన్ అంటే ట్రీ యొక్క రిప్రజెంటేషన్ స్టిల్ మనం హోల్డ్ చేస్తున్నట్టు. ఎందుకు మనం అనుకున్నాం ప్యాటర్న్ అనేది ఉంది. ఇప్పుడు నాకు A2 అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను, 5లో ఉంటుందని చెప్పాను, 5. సో A2 5లో ఉంటే వాడి పేరెంట్ ఎక్కడ ఉంటాడని మనకి అనే పేరెంట్ ఎక్కడ ఉంటాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమీ లేదు. 5ని బై 2 చేస్తే రిమైండర్ పక్కన పెడితే 5కి బై 2 చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఆ 2 అనే లొకేషన్లో వాడు పేరెంట్ ఉంటాడు. అంటే మనం స్పెసిఫిక్గా ఒక వేరే అడ్రస్లో స్టోర్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ లాజిక్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనకి రన్ చేసుకుంటే చాలు, ఏ పేరెంట్ ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఇక్కడ మనం అడ్రస్ అనే ఒక అడ్రస్ స్టోర్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ అనేది వదిలేస్తున్నాం అరేలో స్టోర్ చేయడం వల్ల. ఈ అరేకి మనం సెగ్మెంట్ అరే అని పేరు పెట్టుకుందాం సరదాగా. సో సెగ్మెంట్ అరేలో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఇష్యూ అయితే పోతుంది. సో ఇది ఈ విధంగా స్టోర్ చేయాలి, ఇంకా ఇలా యాక్సెస్ చేయాలి. దీనికి మనం ఒక ప్రాపర్ కోడింగ్ అనేది రాయాలి. అంటే వాడు ఇలా సెట్ ఆఫ్ 1000 ఎలిమెంట్స్ ఇవ్వగానే ఆ 1000 ఎలిమెంట్స్ ఒక అరే అలొకేట్ అయ్యి 1000 ఎలిమెంట్స్ మీద ఉన్న ఈ చిన్న వాల్యూ స్టోర్ చేయడం, ఎలా ఎక్కడెక్కడ స్టోర్ చేయడం కాదు, అరేలో ఒక స్పెసిఫిక్ లొకేషన్లో స్టోర్ చేయాలి. సచ్ దట్ ఈ ట్రీ అనే రిప్రజెంటేషన్ స్టిల్ హోల్డ్ అయ్యి ఉండాలి. అలా మనం అరేని బిల్డ్ చేయగలగాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బిల్డ్ చేసాము, ఫ్యూచర్లో ఏదైనా క్వారీ వచ్చింది అనుకున్నా 3 to 5 అనే లొకేషన్లో 2 to 4 అనే లొకేషన్లో నాకు ఆన్సర్ కావాలంటే దీని నుంచి యాక్సెస్ చేసే విధంగా ఈ ట్రీని మనం స్టిల్ బ్యాక్గ్రౌండ్లో హోల్ పెట్టుకొని దాన్ని ఆలోచిస్తూ ఆల్గరిథం రాస్తే ఇక్కడ వర్క్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఆ లేబుల్స్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. సో మనం క్వారీ రాగానే
విత్ ఇన్ లెస్ టైంలో, అంటే ట్రీలో ఎక్కువ అలా స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా వేగంగా మనం ఇంక మనం మినిమం ఎలిమెంట్ అంటే అప్పుడు కూడా మినిమం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జీసీడీ అంటే జీసీడీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో క్వారీ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా ఒక ఆల్గరిథం రాయాలి మనము. స్టిల్ పెండింగ్ ఈ రెండు. ఇంకోటి కూడా పెండింగ్, కొత్త ఎలిమెంట్ ఏదైనా ఒక లొకేషన్లోకి యాడ్ అయ్యింది అనుకోండి, ట్రీని అప్డేట్ చేయాలి. అది కూడా మనం ఆల్గరిథం దానికి రాయాలి. అది మనం నెక్స్ట్ పార్ట్లో రాద్దాం దాని గురించి. ఈ విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది.